అండి అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. తెలుగుదేశం మరో జాబితా అయితే రిలీజ్ చేసిందండి. కొంతమంది ఏదైతే పెండింగ్ అభ్యర్థులు ఉన్నారో ఆ పెండింగ్ అభ్యర్థుల్ని ప్రకటించడం జరిగింది. ఎవరో ఏంటో ఒకసారి చూద్దాం. ఎందుకంటే మీకు ఇన్ఫర్మేషన్ తెలియజేద్దామని నేను మీ ముందుకు వచ్చా. వీడియోలోకి వెళ్ళే ముందు నాది రిక్వెస్ట్ ఉంది, ప్లీజ్ మర్చిపోకండి ఎలాంటి ఇన్ఫర్మేషన్స్ అన్ని మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంటాను ఎప్పటికప్పుడు. ప్లీజ్ లైక్ చేయండి, ఈ వీడియో చాలా మందికి షేర్ అవుతుంది, అందరికీ ఇన్ఫర్మేషన్ అయితే పాస్ అవుతుంది. అలాగే మర్చిపోవద్దు, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ మాత్రం చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఒకటి ఏంటంటే 4 ఎంపీ అభ్యర్థుల్ని అలాగే 9 మంది ఎమ్మెల్యే అభ్యర్థులను అయితే కనుక ప్రకటించడం జరిగింది. చూద్దాం. చాలా సస్పెన్స్ తర్వాత అంటే అసలు ఎవరిని ప్రకటించారు, ఏంటి, ఏ అభ్యర్థిని ఏ నియోజకవర్గం నుంచి ప్రకటించారో, అసలు ఎంపీ అభ్యర్థులు ఎవరు, అసలు ఏంటనేది చాలా మామూలు రాద్ధాంతం అయితే జరిగింది. ఎలాగంటే తెలుగుదేశం ప్రకటించబోయే అభ్యర్థుల మీద తెలుగుదేశంకే కాదండి, ఎలా అంటే వైసీపీకి కానీ అలాగే చాలామంది వైసీపీ అభిమానులు కానీ వైసీపీ కార్యకర్తలు కానీ లేదా టీడీపీ అభిమానులు కానీ టీడీపీ కార్యకర్తలు కానీ జనసేన అభిమానులు కానీ జనసేన కార్యకర్తలు కానీ అందరికీ అచ్చు కథ అయితే కనుక ఖచ్చితంగా ఉందండి. చాలామంది చాలా క్యూరియాసిటీతో చూశారు అసలు ఎవర్రా అభ్యర్థులు. ఎందుకంటే ఒక్కో నియోజకవర్గం నుంచి ఒక్కో తలపోటు ఉంది, మామూలుగా కాదు. ఒక్కో అభ్యర్థి నుంచి 3 వేసే అభ్యర్థులు పోటీలో ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈ అభ్యర్థుల్ని ప్రకటించడం అంటే కత్తి మీద స్వామి ఒక రకంగా. ఎవరెవరు ప్రకటించారేంటి, ఆ 4 ఎంపీ అభ్యర్థులు ఎవరు, ఆ 9 మంది ఎమ్మెల్యేలు ఎవరో ఒకసారి చూద్దాం. ఎంపీలు చూసుకుందాం. ఫస్ట్ ఒకటండి కడప నుంచి ఎంపీ అభ్యర్థిగా చిరిపెర్ల భూపేష్ రెడ్డి ఎంపీ అభ్యర్థిగా అవకాశం లభించింది. అలాగే ఎంపీ అభ్యర్థిగా అనంతపురం నుంచి అంబికా లక్ష్మీనారాయణ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. అలాగే ఒంగోలు నుంచి మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఎంపీకి అవకాశం లభించింది, అలాగే ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడానికి. అలాగే విజయనగరం నుంచి కలిసెట్టి అప్పలనాయుడు. ఈ విజయనగరం నుంచి అసలు ఎవరు పోటీ చేస్తారు ఏంటని చాలా యాంగ్జైటీ అయితే కనుక కలిగిందండి వాస్తవానికి. ఎందుకంటే ఇదే విజయనగరం నుంచి త్రిబుల్-ఆర్ ఎవరైతే రఘురామకృష్ణరాజు గారు ఉన్నారో ఆయనకు ఒక అవకాశం ఇస్తారని చాలామంది అయితే అనుకున్నారు. అలాగే విజయనగరం నుంచి ఆయన పోటీ ఇస్తారు, విజయనగరం నుంచి టీడీపీ ఆయనకు అవకాశం కల్పిస్తుందని, కానీ అదేమీ లేదు. కలిసెట్టి అప్పలనాయుడు గారిని ప్రకటన జరిగింది ఎంపీగా. అలాగే ఒంగోలు నుంచి మాగంట శ్రీనివాసులు రెడ్డి, అనంతపురం నుంచి అంబికా లక్ష్మీనారాయణ, అలాగే కడప నుంచేమో చిరిపెర్ల భూపేష్ రెడ్డి. నెంబర్ 1 స్థానాలు ఇవన్నీ కూడా వాస్తవంగా అయితే కనుక చాలా హోరీ పోటీ అయితే ఇక్కడి నుంచి ఉంటుంది. అలాగే ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరు, అసలు 9 మంది ఎవరు ఒక్కసారి చూద్దాం. ఏంటంటే కనుక చీపురుపల్లి నుంచి కళా వెంకట్రావు, చీపురుపల్లి అనగానే బొత్స సత్యనారాయణ గారి నియోజకవర్గం. ఇక్కడి నుంచి అవసరమైతే ఎవరైతే గంటా శ్రీనివాసరావు ఉన్నారో ఆయన ఇక్కడి నుంచే దింపుదామని చాలా విష ప్రయత్నాలు చేశారు. కానీ గంటా శ్రీనివాసరావు గారు దానికి అంగీకరించాల. ఎందుకంటే చీపురుపల్లి బొత్స సత్యనారాయణ మీద నేనైతే పోటీ చేయనో లేకపోతే చీపురుపల్లి నుంచి నాకు అంత లేదనో లేకపోతే ఏంటి తెలియదు, నాకైతే కానీ చీపురుపల్లి వద్దని తెగేసి మరి కరాఖండిగా చెప్పడం జరిగింది. తర్వాత రాజంపేట చూసుకుంటే కనుక సుబ్రహ్మణ్యం అయితే కనుక అనౌన్స్ చేయడం జరిగింది. అలాగే ఆలూరు నుంచి, ఈ ఆలూరు మామూలుగా కాదు, పెద్ద తలనొప్పి తీసుకొచ్చింది. అటు జనసేనకి ఇటు టీడీపీకి మామూలు కాదు, పెద్ద రాద్ధాంతమే జరిగింది. ఆలూరు నుంచి వీరభద్ర గౌడ్ని అయితే కనుక అక్కడి నుంచి ప్రకటించడం జరిగింది. అలాగే గుంతకల్ నుంచి కనుక గుమ్మనూరు జయరాం, అందరికీ తెలిసిన విషయం. గుమ్మనూరు జయరాం అయితే గుంతకల్కి ఇస్తారని చాలామంది అనుకున్నారు. దాంట్లో భాగంగా గుంతకల్ నుంచి కూడా వేరే అభ్యర్థులు ఆశించారు, ఆశావాహులు అయితే ఉన్నారు. కానీ గుమ్మనూరు జయరాం గారికి కన్ఫర్మ్ చేశారు. తర్వాత అనంతపురం అర్బన్ చూసుకుంటే కనుక డి వెంకటేశ్వర ప్రసాద్ని అక్కడి నుంచి ప్రకటించడం జరిగింది. తర్వాత కదిరి చూస్తే కందికుంట వెంకట ప్రసాద్, అలాగే భీమిని చూసుకున్నట్లయితే కనుక గంటా శ్రీనివాసరావు మొత్తం సాధించాడండి ఈయన నిజంగానే. ఎలా అంటే గంటా శ్రీనివాసరావు గారు చాలా చోట్ల ఆప్షన్స్ ఇచ్చారు. చాలా ఛానల్లో అయితే కనుక గంటా శ్రీనివాసరావుని అవుట్డేటెడ్గా పక్కన పెట్టేశారు. ఎందుకంటే ఇంకా ఈసారి కనుక ఆయనకి టికెట్ రాదని కొన్ని ఛానల్లో టికెట్ రాదు అసలు ఎట్టి పరిస్థితుల్లో అని కొంటారు. ఒకవేళ పోటీ చేయాల్సి వస్తే కనుక గంటా శ్రీనివాసరావు నువ్వు ఖచ్చితంగా చీపురుపల్లి నుంచే పోటీ చేయాలని తెగేసి చెప్పారు ఎవరో నారా చంద్రబాబు నాయుడు గారు అని కొంతమంది. కాబట్టి ఇస్తే కనుక ఆ చీపురుపల్లి నుంచే పోటీ చేయాలి, లేకపోతే అవకాశం లేదని కొంతమంది రకరకాలుగా మాట్లాడారులే గంటా శ్రీనివాస్ గారి గురించి. ఇక నుంచి ఆయనకి రాజకీయ ప్రస్థానం లేనట్టే, ఇక్కడి నుంచి ఇంకా అయిపోయినట్టు అనేది చాలా వీడియోలు అయితే వచ్చాయి. ఏదేమైతేనే మొత్తానికి సాధించుకున్నాడు ఆయన అడిగినటువంటి ఏదైతే భీమిలి నియోజకవర్గం ఉందో ఆ భీమిలి నుంచి గంటా శ్రీనివాసరావు గారు టికెట్ సాధించాడు. ఇదే భీమిలి జనసేన కూడా కోరుకుంది. మరి అనూహ్యంగా మార్పులు ఏం జరిగినాయో తెలియదు, కానీ గంటా శ్రీనివాసరావు గారికి అయితే ఓకే చేశారు. తర్వాత దర్శనం చూసుకుంటే కనుక డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఇక్కడి నుంచి పోటీ చేయడం జరుగుతుంది. అలాగే పాడేరు చూస్తే కె వెంకట రమేష్ నాయుడు ఇక్కడి నుంచి పోటీ జరిగింది. ఇవ్వండి 4 ఎంపీ అభ్యర్థులు అలాగే 9 ఎమ్మెల్యే అభ్యర్థుల్ని టీడీపీ ప్రకటించింది.
ఈ ప్రకటించడం వెనకాల చాలా కసరత్తే చేశారు, మనం మామూలుగా కాదు. ఎందుకంటే ఇక్కడ అభ్యర్థులు రానున్న ప్రతి చోట కూడా, ప్రతి ప్లేస్ కూడా చాలా క్లిష్టమైంది, కష్టమైంది. ఎందుకంటే ఒక్కొక్క చోట మూడేసి అటు జనసేన నుంచి అభ్యర్థులు ఉన్నారు, ఇటు టీడీపీ నుంచి అభ్యర్థులు ఉన్నారు. కాబట్టి అటు బీజేపీకి ఇవ్వాలా ఏంటో తెలియని కొన్ని సిచ్యువేషన్స్ బట్టి చూసుకున్నట్టే కనుక అభ్యర్థులు ప్రకటించడం చాలా కత్తిమే సామే. కానీ ఏదేమైనటికి కరెక్ట్ అభ్యర్థుల్ని, ప్రత్యర్థులకు తగ్గ అభ్యర్థులు అయితే కనుక ప్రకటించారు. అందులో బట్టి చాలా బేష్ అండి, దాంట్లో డౌటే లేదు. చూద్దాం, ఒక వీడియో చేస్తాను మళ్ళీ నేను. ఈ 9 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు అలాగే 4 ఎంపీ అభ్యర్థులు గెలిచేది ఎవరు, ఓడిపోయేది ఎవరు 100% కొంచెం అనాలిసిస్ చేసి, కొంచెం స్టడీ చేసి మరలా నేను మీ ముందుకు వస్తాను. చూస్తున్న మీరందరూ ఈ ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.